ఇక్కడికి వచ్చిన తెలంగాణ, ఆంధ్ర, భారతదేశం, ప్రపంచం ప్రజలందరికీ స్వాగతం. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఫిజికల్ హెల్త్, లోపల హెల్త్, ఇంకా మెంటల్ హెల్త్ అనేది సమంగా చూసుకోండి. ఒకప్పుడు నేను ఫిజికల్ హెల్త్ సమంగా లేకుండా నేను కొద్దిగా నడచడానికి ఇబ్బంది పడుతుండి. కొద్దిగా మెంటల్ హెల్త్ కూడా నాకు కోపం చాలా ఎక్కువ. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని గోల్స్ అంటూ పెట్టుకున్నాను. కొన్ని చెప్తాను. మార్నింగ్ వచ్చేసి నేను దాదాపుగా 4 కల్లా లేస్తున్నాను. ఒక్కొక్కసారి త్వరగా కూడా లేస్తాను. కొద్దిగా హెల్తీ ఫుడ్ అనేది తీసుకుంటున్నానని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు నుంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాను. ఇంకా ఏమంటే మార్నింగ్ లేస్తున్నాను 2. ఇప్పుడు ఓకే. కొద్దిగా మెంటల్ హెల్త్ ఒకటి, కొద్దిగా కోపం ఒకటి తగ్గించుకుంటే మంచిది. నేను ఇక్కడ హెల్త్ అనేది సరిగా పెట్టుకోండి అని ఒక గుర్తు చేస్తున్నా. ఎంతో బాధపడుకుంటా వచ్చాను. ఇప్పుడు అన్నీ బాగున్నాయి. కొద్దిగా కోపం ఉంది. మరియు అప్పుడప్పుడు చిన్న దెబ్బలు తాకితే ఆ దెబ్బలు చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఇక్కడ చిన్న గీసుకునింది ఇక్కడ ఏలికి తినేటప్పుడు చాలా నొప్పిస్తుంది. అదే మా డాడీ చూస్తే పెద్ద పెద్ద దెబ్బలు తాకించుకుంటాడు. పొలానికి వెళ్తాడు. ఒకసారి బండి పైన నుంచి పడ్డాడు. ఇంకా ఒకసారి నెత్తికి దెబ్బ తాకింది. ఇవన్నీ ఉన్నాయి. మా డాడీ అయినా లెక్క చేయట్లేదు. కొద్దిగా హెల్త్ అనేది మా డాడీకి కూడా చాలా మంచిగా ఉంది. ఒక్కొక్కసారి జ్వరం వస్తుంది, మళ్ళీ మంచిగా అవుతాడు. హెల్త్ విషయంలో కొద్దిగా ఇలా ఉంది ఇక్కడ మా డాడీ నా పరిస్థితి అని చెప్పుకోవచ్చు. వేరే వాళ్ళ పరిస్థితి చూస్తే హెల్త్ అనేది వాళ్ళు కొందరు బొక్కగా ఉన్నారని బాధపడుతుంటారు, కొందరు లావు ఉన్నాం బొక్క తగ్గాలి అని బాధపడుతుంటారు. ఇక్కడ అప్పట్లో చూస్తే హెల్తీ ఫుడ్ తీసుకొని మంచిగా రొట్టె, రాగి సంగటి, ఇక్కడ రాగి ముద్ద, ఇంకా చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు మా అమ్మ లాంటి వాళ్ళని. ఆ ఫుడ్ తిని మా ముత్తాత అనే అతని, మా అమ్మ వాళ్ళ తాత ఇంకా మంచిగా బతికి ఉన్నాడని చెప్పుకోవచ్చు. అందరూ మా బంధువులు, మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు మెచ్చుకుంటారు మా ముత్తాతని. సారే మంచిగా తిన్నాడు, హెల్త్ అనేది సమంగా చూసుకున్నాడు అని. అంత పెద్ద మనిషి 100 ఏళ్ళు దాటింటాయి. ఇక్కడ చూస్తే యూత్ చాలా ఇబ్బంది పడుతుంటారు కొద్దిగా యాక్టివ్గా ఉండడానికి మరియు బలంగా ఉండడానికి, కొందరు బరువు తగ్గడానికి. ఇట్లా ఉంది ఇక్కడ. మరి ఏంది బరువు తగ్గాలా అంటే నాకు తెలియదు. ఓకే, హెల్త్ పరంగా కొద్దిగా సన్నగా ఉంటే మంచిది. ఇంకా సన్నగా ఉన్నోళ్ళు లావు కావడానికి ప్రయత్నిస్తుంటారు మధ్య రకంగా. ఇవన్నీ వదిలిపెడితే హెల్త్ అనేది ప్రపంచవ్యాప్తంగా సరిగా లేదు అని చాలా కంప్లైంట్స్ వరల్డ్ ఆర్గనైజేషన్. ఇక్కడ మామూలు వ్యక్తులకి ప్రోటీను, విటమిన్ ఇవన్నీ సరిగా లభించట్లేదు. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామందికి హార్ట్ అటాక్ వస్తుంది, కొందరికి కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇంకొందరికి ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకుంటా పోతే కొన్ని గుర్తు వచ్చినవి చెప్తున్నాను. కాళ్ళ నొప్పులు, ముఖ్యంగా ఇక్కడ పొలం పని చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ డాక్టర్లు చూస్తే చాలా మంచిగా తింటున్నారు, మంచిగా ఉంటున్నారు అని వేరే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మధ్య రకమైన కొందరు జనాలు ఎవరైతే హెల్త్ సరిగా చూసుకోవట్లేదో, ఒకప్పుడు నేను కూడా లేదు సరిగా హెల్త్. ఇప్పుడు అన్నీ ఏ విధంగా అన్ని గోల్స్ ఇలా మరియు ఫుడ్ అనేది నేను ఫస్ట్ నుంచి మంచిదే తీసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మంచి ఫుడ్ రొట్టె తింటున్నాను. ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేటివి ఎక్కువ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా సైంటిస్టులు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఎలా ఎక్కువ ఏళ్ళు బతకాలో అని చూస్తున్నారు. ఇక్కడ చాలామంది జీవితాలు యాక్సిడెంట్లలో చాలా మంచి హెల్త్ మెయింటైన్ చేస్తుంటారు. హార్ట్ అటాక్లు వస్తున్నాయి హీరోలకి. ఇక్కడ మనం చూస్తే చాలామంది హీరోలు అనేతోళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. స్పోర్ట్స్ ఆడేతోళ్ళు కూడా. ఎప్పుడు ఎక్కడ ప్రాణం పోతుందో తెలియదు. మన చేతిలో ఉండేది కొద్దిగా హెల్తీ ఫుడ్ తీసుకోవడం. అది ఒక్కటి తీసుకుంటే రేపు మనం ఎక్కడ నుంచి పోతామో మనకు తెలియదు. అందరి చావు
న్యాచురల్ డెత్గానే ఉండాలని కోరుకుంటారు. కొద్దిగా హెల్త్ అనేది చిన్న ఏజ్లో చనిపోతున్నారు అనేది ఒక బాధ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే హెల్త్ అనేది మంచిగా పెట్టుకుంటే బాగుంటుంది. హెల్త్ సమస్యలు అనేటివి చాలా ఉన్నాయి ఇక్కడ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా.